السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. فقد قال الله تبارك وتعالى في الكلام المجيد والفرقان الحميد: قل إنني هداني ربي إلى صراط مستقيم دينا قيما ملة إبراهيم حنيفا وما كان من المشركين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. رب زدني علما اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وزدني علما وزدني علما. సమస్త ప్రశంసలు సర్వ లోకాలకు అధిపతి అయిన కేవలం అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన నామముతో ఈరోజు ఈ యొక్క ధార్మిక శిక్షణ తరగతులలో నా 2వ క్లాసు ప్రారంభిస్తున్నాను. అయితే సోదరులారా, ఉదయం మీ ముందు 2 అంశాల గురించి 7 విషయాలు చెప్పడం జరిగింది. ప్రతి మానవుడు తప్పకుండా తెలుసుకోవలసినటువంటి 4 విషయాలు మరియు 3 విషయాలు. ఏ విషయాలనైతే త్రిసూత్రాలు అనే పుస్తకంలో మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ గారు తెలియజేశారో ఆ విషయాలు మీ ముందు ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత 3వ అంశం, 3వ పాఠం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ యొక్క సమాజం కొరకు, ఏ సమాజం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఉందో వారి కొరకు ప్రవక్తలో కల్లా ఒక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి నడవడిక మీద మీరు నడవండి అని సెలవు ఇవ్వడం జరిగింది. మీ కొరకు ఆయన యొక్క నడవడిక ఒక స్థానం. ఆయన నడవడికని మీరు స్వీకరించండి, ఆయన నడవడికను మీరు అవలంబించుకోండి, ఆ మార్గంలో మీరు నడవండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చారు. మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలో సూరే అన్ఆమ్లో 161వ అధ్యాయం 161వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నారు: قل إنني هداني ربي إلى صراط مستقيم دينا قيما ملة إبراهيم حنيفا وما كان من المشركين. ఓ ప్రవక్త, ఈ విధంగా చెప్పు, నీ యొక్క సమాజానికి ఈ విధంగా చెప్పు, వారికి నేర్పించు, వారికి తెలియచేయి. ఏమని? నా అల్లా నాకు రుజు మార్గం చూపించాడని, నా అల్లా నాకు రుజు మార్గాన్ని చూపించాడని నీ యొక్క సమాజానికి తెలియచేయి. అదొక స్థిరమైన ధర్మమని, ఎలాంటి వక్ర తాళి లేనివి అని, దాంట్లో ఎటువంటి వక్రవులు లేవు. అది స్థిరమైన, నిజమైన, స్వచ్ఛమైన మార్గం. ఆ ధర్మం వైపునకు, ఆ ధర్మం గురించి నీ యొక్క సమాజానికి తెలియచేయి. అదేవిధంగా అల్లా వైపు ఏకాగ్రతతో మరల్చిన ఇబ్రాహీం విధానం అది.
ఆ స్థిరత్వమైన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారిది. ఆయన కూడా ఆ ధర్మం మీదే నిలబడ్డాడు, ఆ ధర్మం మీదే నిలిచాడు, ఆ ధర్మం మీదే ఆచరణ చేశాడు, ఆ ధర్మం వైపునకే ప్రజలను పిలిచారు. నువ్వు కూడా ఆ ధర్మాన్ని వైపునే ఈ యొక్క సమాజాన్ని పిలువు. మరియు వమా కాన మినల్ ముష్రికీన్, ఆయన ముష్కిరులలోని వాడు కాదు, ఆయన షిర్క్ చేసేటది వారిలో లేడు అనే విషయాన్ని నువ్వు నీ యొక్క సమాజానికి తెలియచేయి. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, చూసినట్లయితే ఈ వాక్యంలో కొన్ని విషయాలు మనం బాగా చక్కగా అర్థం చేసుకోవాలి సోదరులారా. మొదటి విషయం ఏమిటంటే, ఏకాగ్రత గల ధర్మం ఇబ్రాహీం గారి ధర్మం అని చెప్పడం జరిగింది. అంటే తౌహీద్ ధర్మం ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి ధర్మం అని వివరించడం జరిగింది. ఏ ధర్మం కోసమైతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు పోరాడాడో, తన బంధువులతో, తన స్నేహితులతో, తన వర్గం వారితో నువ్వు కూడా ఆ ధర్మ వైపునకే నీ యొక్క సమాజాన్ని కూడా పిలువు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. ఏకాగ్రత గల ధర్మం ఇబ్రాహీం గారిది. ఆ ఇబ్రాహీం గారి ధర్మమే తౌహీద్ ధర్మము. ఆ ధర్మం వైపునకి నువ్వు కూడా నీ యొక్క ప్రజలను పిలువు. సోదరులారా, ఏకత్వానికి అసలైన సిసలైన ఇమాం ఎవరు అంటే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు. అందుకే ఆయన్ని తౌహీద్ యొక్క ఇమాం అన్నారు. ఆయన తౌహీద్ మీద ఉన్నటువంటి ఇమాం అన్నారు. మీరు ఇబ్రాహీం గారి దగ్గర ఆ నడవడిక నేర్చుకోండి. ఆయన ఎలాగైతే స్థిరంగా నిలబడ్డారో తౌహీద్ మీద. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మానవుని భూమి మీద పంపబడినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాన్ని వివరిస్తూ అని చెప్తున్నారు. జారియాత్ 56వ వాక్యము, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను జిన్నాతులను మానవులను కేవలం నా యొక్క ఆరాధన కోసమే సృష్టించాను. ఈ ఒక్క వాక్యంలో మనం చూసినట్లయితే సృష్టించిన వాడు అల్లాహ్, సృష్టించబడిన వాళ్ళు మనం, సృష్టించబడటానికి కారణం ఆరాధన. ఈ మూడు విషయాలు మనకు చక్కగా అర్థమవుతుంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం తన యొక్క ఆరాధన కోసమే మానవులను ఈ భూమి మీద సృష్టించాను అని వివరించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మీరు మీ యొక్క సృష్టికర్త అయిన అల్లాహ్కే దాసోహం చెయ్యండి, ఆరాధించండి. ఆయనే మిమ్మల్ని మీకు పూర్వీకులను కూడా పుట్టించాడు. ఆయనతో భయభక్తులతో ఉండండి. అల్లాహ్తో మీరు భయభక్తులతో ఉండండి. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది సోదరులారా. మానవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం గడిపేస్తాడు. ఎలాగైనా కానీ, ఆచరణ చేసన్నా కానీ ఆచరణ చేయకపోయినా కానీ, ఈ భూమి మీద వాడి నూకలు ఎన్ని రోజులైతే ఉన్నాయో అన్ని రోజులు వాడు గడపాల్సిందే. వాడి టైం వచ్చిన తర్వాత వాడు ఈ భూమి వదిలి మట్టిలో కలిసిపోవాల్సిందే. అందరికి తెలిసిందే. ఎందుకంటే కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్, ప్రతి జీవికి మరణం ఉంది. ఎవరు కూడా దీన్ని తప్పించుకోలేరు. మరణించిన తర్వాత ఏముంది సోదరులారా? బంధువులు వస్తారు, కొంచెం సేపు ఏడుస్తారు, అయిపోయింది అంటారు, గుసులు చేయించేస్తారు, జనాభా తయారు చేస్తారు, సమాధిలో దించుతారు, కప్పేస్తారు, వెళ్ళిపోతారు.
హ, వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే సమాధిలో వేసిన తర్వాత, కప్పివేసిన తర్వాత బయలుదేరతారో వాళ్ళ యొక్క 40 అడుగుల తర్వాత దైవదూతలు వస్తారు. దైవదూతలు వచ్చిన తర్వాత మానవుడితో 3 రకమైన ప్రశ్నలు అడుగుతారు. ఆ 3 రకమైన ప్రశ్నలు ఏమిటి? ఎవరన్నా చెప్పగలరా? చెప్పండి. మన్ రబ్బుక, నీ సృష్టికర్త ఎవరు? మారిఫతిల్లా, ఇదే అల్లాహ్ పరిచయం. మన్ రబ్బుక, నీ రబ్బు ఎవరు? తెలిసినవాడు, జ్ఞానం ఉన్నవాడు, ఆచరణ చేసినవాడు, అల్లాహ్ కోసమే తన యొక్క ఆరాధనలన్నీ స్థాపించినవాడు, వాడే చెప్పగలడు నా దైవం, నా సృష్టికర్త, నా రబ్ అల్లాహ్. రెండవ ప్రశ్న, మా దీనుక, నీ ధర్మం ఏమిటి? నువ్వు ఏ ధర్మానికి సంబంధించిన వాడివి? ఈ భూమి మీద చాలా ధర్మాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. కానీ అల్లాహ్ దగ్గర స్వీకరించబడేటువంటి ధర్మం ఏమిటి? ఇస్లాం. ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అల్లాహ్ దగ్గర శ్రేష్టమైన, స్వచ్ఛమైన స్వీకరించబడే ధర్మం ఏమిటంటే అది ఇస్లామే. ఆ తర్వాత ఎన్ని ధర్మాలైతే ఉన్నాయో ఎన్ని తిరస్కరించబడతాయి. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఈ ధర్మం తప్ప ఇంకేదైతే ధర్మాలు ఉన్నాయో, వేరే వేరే ధర్మాలను ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తిరస్కరించబడటం జరుగుతుంది. అయితే ఇది ఏదైతే ధర్మం గురించి చెప్పబడిందో, నీ ధర్మం ఏమిటి? ఇస్లాం అనే మాట మన నోటి నుండి రావాలంటే మన దగ్గర ఇస్లాం యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్థాపన ఉండాలి. కలిమా మీద, నమాజ్ మీద, రోజా మీద, జకాత్ మీద, హజ్ మీద, ఈ 5 విషయాల మీద మనం ఆచరణ చేసి ఒక ముస్లింగా తన యొక్క జీవితాన్ని గడపాలి. మీరు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని అగర్ తిరస్కరిస్తే మీరు ముస్లిం కాదు, మీరు ధర్మంలో లేని వాళ్ళు అవుతారు, తిరస్కరించినట్లే. నమాజ్ యొక్క తిరస్కరణ ఉంటే మీరు ముస్లిం కాదు. రంజాన్ యొక్క ఉపవాసాలు లేకపోతే మీరు ముస్లిం కాలేదు. డబ్బున్నా కూడా మీరు జకాత్ ఇవ్వకపోతే మీరు ముస్లిం కాలేదు. మీ దగ్గర స్తోమత ఉంది కానీ మీరు హజ్ చేయట్లేదు, మీరు ముస్లిం కాదు. ఇస్లాం ధర్మం మీద ఆచరణ చెయ్యాలి. ఇస్లాం ధర్మం ఆచరణ చేసిన తర్వాత ఒక ముస్లింగా ఉండాలి. ఆ ముస్లిమే తమ యొక్క స్థాయిని మించి మోమిన్ అవుతాడు. ఆ మోమినే తమ యొక్క స్థాయిని పెంపొందించుకొని ముహ్సిన్ అవుతాడు. ఎవరైతే ఈ ముహ్సిన్ యొక్క స్థాయికి చేరుకుంటారో వారే తమ యొక్క సమాధానం కరెక్ట్గా చెప్పగలరు. సోదరులారా, 3 విషయాలు, 3 లెవెల్స్ ఉన్నాయి. మొదటిది ముస్లిం, ఇది ఒక లెవెల్. రెండవది మోమిన్, ఇది 2వ లెవెల్. మూడవది ముహ్సిన్, ఇది 3వ స్థాయి. ఇప్పుడు మనం చూసుకోవాలి మనం ఏ స్థాయిలో ఉన్నాము, మన ఆచరణలను, మనం చేసేటువంటి పనులు, మన యొక్క స్థితి ఎలాగ ఉంది, ఏ స్థాయిలో మనం ఉన్నాము. మనం ఈ 5 ఏవైతే మూలాలు ఉన్నాయో ఇస్లాం యొక్క ధర్మం, ఆ మూలాల మీద కరెక్ట్గా ఆచరణ చేసినట్లయితేనే మనం ముస్లిం కాగలం. ముస్లిం అయిన వాడే విశ్వాసి కాగలడు. విశ్వాసాలు 6 ఉన్నాయి. ఆ తర్వాత ముహ్సిన్ అవుతాడు. ముహ్సిన్ అయిన వాడే సాఫల్యం పొందగలడు, స్వర్గంలో తమ యొక్క స్థాయిని కేటాయించుకోగలుగుతాడు. ఇన్షాల్లా ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో ధర్మం గురించి వచ్చినప్పుడు ఆ దాంట్లో టాపిక్లో వచ్చేసింది. అయితే నేను చెప్పేది ఏమిటంటే, రేపు ఎవరైతే తమ యొక్క సమాధిలో ఉంటారో వారి కొరకు 2వ ప్రశ్న ఇస్లాం ధర్మం గురించి అడగబడుతుంది. దాని యొక్క సమాధానం కరెక్ట్గా ఎవరైతే చెప్తారో వారే సాఫల్యం పొందుతారు. మూడవది ప్రశ్న ఏమిటండి? నబియుక, మీ ప్రవక్త ఎవరు? మీ ప్రవక్త ఎవరు?
మీరు ఏ సమాజానికి సంబంధించిన వారు? మూసా సమాజానికా, ఈసా వారా, ముహమ్మద్ వారా? మీరు ముహమ్మదీయులా? ముహమ్మద్ గారి నడవడిక మీద నడిచేటటువంటి వారా? ఆయన గురించి మీకు తెలుసా? ఆయన జీవన విధానం మీకు తెలుసా? ఆయన కష్టపడే కష్టాలు మీకు తెలుసా? ఇప్పుడన్నా విన్నారా? తెలుసుకోవడానికి ప్రయత్నించారా? ప్రవక్త గారి గురించి అవగాహన ఉందా? ఆయన యొక్క చరిత్ర మీకు అర్థమైందా? ప్రవక్త గారి గురించి ఎవరైతే కరెక్ట్గా తెలుసుకుంటారో వారు చెప్పగలరు, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. దానికోసమే మనం ప్రయత్నించాలి సోదరులారా. ఈరోజు ఈ క్లాసులు ఏవైతే జరుగుతున్నాయో ఈ ఒక్క ముఖ్య ఉద్దేశంతో మనకు అల్లాహ్ యొక్క పరిచయం అవసరం, ధర్మం గురించి అవగాహన అవసరం, ప్రవక్త గారి గురించి విషయాలు అవసరం. ఈ మూడు లేకపోతే మన ముస్లిం కాలేం సోదరులారా, విశ్వాసులు కాలేము. ఏదో వస్తున్నాము, చదువుకుంటున్నాము, పోతున్నాము, కుదిరితే వస్తున్నాము, కుదరకపోతే రావట్లేదు. అది కాదు సోదరులారా. ఒక ముస్లిం తన యొక్క స్థాయిని ముస్లిం లాగానే ఉంచాలి, అప్పుడే వాడు సాఫల్యం పొందుతాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి ఆదేశాలలో అతి పెద్దది ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ఆదేశాలు ఇచ్చారు. వాటిలో అతి పెద్దది ఏమిటి? ఎవరన్నా చెప్పగలరా? తౌహీద్. అతి పెద్దది ఏమిటయ్యా అంటే తౌహీద్. ఆదేశాలలో అతి పెద్దది తౌహీద్. అల్లా యొక్క ఏకత్వం, అల్లా ఒక్కడే అని, ఆయన తప్ప మరొకడు లేడు అని, ఆయనకు సరి సమానంగా, ఆయనకు భాగస్వామిగా, ఆయనకు మించి మరెవరు లేరు అని. ఇదే అతిపెద్ద ఆదేశం. అందుకే తౌహీద్ యొక్క స్థానం ప్రప్రథంగా ఉంటుంది, అన్నిటికంటే ముందుగా ఉంటుంది. దాని గురించి ఎక్కువ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారు తన యొక్క ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం మీద ఆయన ఎంతైతే నిలగడగా ఉన్నారో దాన్ని తౌహీద్ కూడా అంటారు. ఆయన తౌహీద్. ఆ తర్వాత అల్లా నిషేధించిన వాటిలో అతి భయంకరమైనది ఏది? చాలా విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించాడు. ఇది చేయకండి, దీని దరిదాపులకు పోకండి, ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది, ఇది మీకోసం ఎటువంటి లాభం లేదు అని వివరించారు. ఆ బహిష్కరించబడినటువంటి, నిషేధించినటువంటిలో అతి భయంకరమైనది ఏమిటి? షిర్క్. అల్హమ్దులిల్లాహ్, షిర్క్. మనం ఆచరించవలసినదిలో అతి పెద్దది తౌహీద్. మనం దేన్నైతే తిరస్కరించాలో అది షిర్క్ సోదరులారా. ఆ తరువాత 4వ అంశము, మెయిన్ పుస్తకంలోకి వస్తున్నాము. 4వ అంశంలో మెయిన్ పుస్తకం ఉంది, త్రిసూత్రాలు. ఈ 3 సూత్రాలు ప్రతి మానవుడు తప్పకుండా అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరణ చెయ్యాలి, ఇతరులకు చేరవేయాలి. ఈ చేరవేసే సమయంలో ఏదైనా నష్టాలు కలిగినట్లయితే దాన్ని భరించాలి. ఈ 3 సూత్రాలలో దాంట్లో మొదటిది అల్లాహ్ గురించి, రెండవది ధర్మం గురించి, మూడవది ప్రవక్త గారి గురించి. ఈ 3 విషయాలు ప్రతి మానవుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు సోదరులారా. ఎప్పుడైతే మనం అల్లాహ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నామో, మొదటిగా మనం తౌహీద్ గురించి, అదేవిధంగా తౌహీద్ యొక్క రకాల గురించి తెలుసుకోవాలి. తౌహీద్ అంటే
అల్లాహ్ అద్వితీయుడు అని మాత్రమే ఆరాధించడం, అల్లాహే అద్వితీయుడు అని ఆరాధించడం, దీన్ని తౌహీద్ అంటారు సోదరులు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికన్నా గొప్పవాడు, ఆయనకు సమానంగా కానీ ఆయనకు మించి కానీ ఇతరులు లేరు అని మనం సాక్ష్యం ఇవ్వాలి. దాన్ని అంటారు కదా, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్, దాన్ని అంటారు. మీరు సాక్ష్యం ఇవ్వండి అల్లాహ్ ఒక్కడే అని, ఆయన తప్ప మరొకడు లేడు అని. వ ఇలాహుకుం ఇలాహున్ వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీమ్. ఆ అద్వితీయుడు ఆరాధ్యుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు. ఆ కరుణామయుడు ఆ కృపాశీలుడిని మీరు ఆరాధించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరించారు. సోదరులారా, తౌహీద్ గురించి తెలుసుకున్న తర్వాత తౌహీద్ 3 రకాలు ఉన్నాయి సోదరు. మొదటిది తౌహీద్ రుబూబియ్యత్, రెండవది తౌహీద్ ఉలూహియ్యత్, మూడవది తౌహీద్ అస్మా వ సిఫాత్. ఈ 3 కూడా తౌహీద్ రకాలు. ఏదైతే తౌహీద్ రుబూబియ్యత్ ఉందో దాని యొక్క అర్థం ఏమిటంటే, సృష్టించినవాడు, సృష్టించేవాడు, పోషకుడు కేవలం అల్లాహనే. అల్లాహ్ సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అన్ని ఇచ్చేటటువంటి వాడు. దీన్నే తౌహీదే రుబూబియత్ అని అంటాం సోదరులారా. తౌహీదే రుబూబియత్ గురించి ఒక ఆధారం ఎవరైనా చెప్పగలరా? అల్లాహ్ పాలకుడు, పోషకుడు, సృష్టించినవాడు అని మనం రోజు 5 పూట్ల నమాజ్ చేస్తాము సోదరులారా. అంతకు మించి చాలా రకాల నమాజు కూడా స్థాపిస్తూ ఉంటాము, నఫీలని, సున్నతులని, రకరకాలుగా. ప్రతి నమాజులో, ప్రతి రకాతులో తప్పకుండా చదివేటువంటి సూర ఏమిటి? అల్ ఫాతిహ. ఫాతిహా సూరాలో మొదటి వాక్యం ఏమిటి? దాని యొక్క అర్థం ఏమిటి చెప్పండి. ఉర్దూలో అయినా పర్వాలేదు, చెప్పండి. అది రబ్, సారే జహా కా రబ్ హై, సర్వ మూలాలకు సృష్టికర్త. అవునంటారా కాదంటారా? అర్థమవుతుంది కదా. రుబూబియత్లో ఆయన్ను ఒక్కడే అని మనం గ్రహించాలి. ఈ సమస్త, అది భూమి అన్నా కానీ, ఆకాశం అన్నా కానీ, భూమిలోని విషయాలైనా కానీ, భూమి మీద ఉన్నటువంటి విషయాలైనా కానీ, ప్రతిదీ సృష్టించింది అల్లాహనే, ఆయనతో మరొకడు లేడు అని మనం సాక్ష్యం ఇవ్వాలి సోదరులారా. ఈ మాటను మనం గ్రహించాలి, అప్పుడే మనం రుబూబియత్లో పక్కాగా ఉంటాం. రుబూబియత్ మనమే కాదు, ఆ కాలంలో ఆ మక్కా వారు, ఆ ఖురైషులు కూడా సమర్థించేవారు. అవునండి, మమ్మల్ని పుట్టించిన వాడు అల్లాహనే, మమ్మల్ని పాలిస్తుంది కూడా అల్లాహనే, మా పోషకుడు కూడా అల్లాహనే, కానీ మేము ఆరాధన మాత్రం ఆయన చేయము, మా అవసరాలను ఆయనకు అడగము, అది మేము వేరే వాళ్ళని అడుగుకుంటాము. ఒకరిని కాదు, చాలా రకరకాల వాళ్ళని అడుగుతాము అని వాళ్ళు రుబూబియత్ను అయితే మాత్రం స్వీకరిస్తారు, కానీ దాని తర్వాత దాన్ని కానీ బహిష్కరించేవాడు, తిరస్కరించేవాడు, వినేవాడు కాదు. రుబూబియత్ అంటే అర్థమైందా? ఆ తర్వాత
ఉలూహియత్. ఉలూహియత్లో వచ్చేసి సమస్త ఆరాధనలు కేవలం అల్లాహ్ కొరకే. మనం ప్రతిదీ అల్లాహ్ కోసమే చెయ్యాలి. ప్రతి ప్రార్థన, ప్రతి ఆరాధన, ప్రతి చర్య, ప్రతి పని మనం అల్లాహ్ కొరకే చెయ్యాలి. ఆరాధనలో అల్లాహ్కు తప్ప మరొకరైనా మనం జాయిన్ చేసినట్లయితే మనం ముష్రికులు అవుతాం సోదరులారా, షిర్క్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంతకుముందు చెప్పాం కదా, అల్లాహకు సమానంగా కానీ సరిసాటిగా కానీ ఆయనకు మించి కానీ ఎవరు లేరు అని. ఒకవేళ మనము ఇబాదాతులో, ఆరాధనలో అల్లాహ్తో పాటు ఇంకెవరైనా మనం తీసుకున్నట్లయితే మనం బహుదైవారాధులు అవుతాం, అల్లాహ్ను తిరస్కరించిన వారు అవుతాం. ఉలూహియత్ గురించి ఎవరైనా ఒక వాక్యాన్ని చెప్పగలరా? చెప్పగలరా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే సూరే ఫాతిహాలో 4వ వాక్యంలో వివరిస్తున్నారు. ఏమని చెప్తున్నారండి? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. దీని యొక్క అర్థము నీ ఆరాధన చేస్తాము, నిన్నే వేడుకుంటాము, నిన్నే అర్థిస్తాము, నీ ద్వారానే మేము ప్రతి కార్యాన్ని చేసుకుంటాము, నీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరము. అర్థమవుతుందా సోదరులారా? మన ప్రతి నమాజులో స్థాపిస్తుంటాము, వాళ్ళ మా యొక్క ఆరాధనలు కేవలం నీ కొరకే, నీ కోసమే చేస్తాము. బయట కూడా అలాగే ఉంటున్నామా? ఆలోచించండి. నమాజులు అయితే అరబీ లేదు చదివి వెళ్తున్నాములే, కానీ బయట కూడా అలాగే ఉన్నామా? ఉలూహియత్లో కూడా మనం చాలా పక్కాగా ఉండాలి. మనం ఏదైతే నమ్మామో సృష్టికర్త అల్లాహ్ అని ఆరాధన కూడా ఆయన కొరకే చెయ్యాలి. 3వ విషయం వచ్చేసి అస్మా వ సిఫాత్. అంటే అల్లాహ్కు చాలా రకాల కార్యాలు, పేర్లు ఉన్నాయి సోదరులారా. పాలకుడు, పోషకుడు, మాలిక్, రజ్జాక్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలీం, జ్ఞానవంతుడు. ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చాలా రకాలైన పేర్లు, చర్యలు, కార్యాలు ఉన్నాయి సోదరులారా. ఆ అన్ని పేర్లలో, ఆ అన్ని కార్యాలలో అల్లాహ్ ఒక్కడే అని విశ్వసించాలి. ఆయనతో మరి ఎవరూ లేరు అని విశ్వసించాలి. దాన్నే తౌహీద్ అస్మా వ సిఫాత్ అని అంటాం. మరియు మీరు దువా చేసేటప్పుడు కూడా ఆ యొక్క మంచి మంచి పేర్లతోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను పిలవండి, పలకండి అని వివరించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఉహు బిహా. అల్లాహ్ యొక్క చాలా మంచి మంచి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లతోని మీరు ఆయన అర్థించండి, అడగండి. అర్ రహ్మాన్ అర్ రహీం, ఈ రెండు అల్లాహ్ యొక్క పేరు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, దీని యొక్క అర్థం ఏమిటండి? అనంత కరుణామయుడు, అనంత కృపాశీలుడు అల్లాహ్ యొక్క నామముతో ప్రారంభిస్తున్నాను. మీ యొక్క ప్రతి కార్యం ఆ అల్లాహ్ యొక్క నామముతో మీరు పలకండి, పలుకుతూ చేయండి. రహీం, రహ్మాన్, 2 పేర్లు తీసుకొని మనం బిస్మిల్లా చదువుతాం సోదరులా. అల్లాహ్ యొక్క పేరుతో మీరు ఏదైనా కార్యం చేసినట్లయితే అల్లాహ్ మీ యొక్క కార్యాన్ని పరిసమాప్తం చేస్తాడు, శుభపరంగా చేస్తాడు. ఈ 3 విషయాలు అర్థమయ్యాయిగా? రుబూబియత్, ఉలూహియత్, అస్మా వ సిఫాత్. ఈ 3 తౌహీద్ యొక్క రకాలు సోదరులారా. అదేవిధంగా 5వ అంశము, ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న ఏమిటయ్యా అంటే, నువ్వు నీ యొక్క అల్లాహ్ను ఎలా గుర్తిస్తావు, లేకపోతే ఎలా గుర్తించావు?
ప్రశ్న సోదరులారా, నువ్వు నీ యొక్క అల్లాహ్ను ఎలా గుర్తిస్తావు, ఎలా గుర్తించగలవు? ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా? అంటే ఒక హిందూ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు, ఏంది నవాబు గారు, మీరు 5 పూట్ల నమాజ్ చేస్తుంటారు కదా, మీరు మీ యొక్క అల్లాహ్ని ఎలా గుర్తించారండి అడుగుతాడు. సమాధానం, దాని యొక్క సమాధానం ఏమిటంటే ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ గారు తమ యొక్క పుస్తకంలో వివరించారు, అల్లాహ్ యొక్క సూచనల ద్వారా మరియు అల్లాహ్ సృష్టించిన సృష్టి ద్వారా మనం అల్లాహ్ను గుర్తించగలం. అల్లాహ్ యొక్క సూచనలు ఏమిటి, సృష్టి ఏమిటి అంటే, సూచనలో వచ్చేసి రెయిన్ పవర్లు ఉన్నాయి, ఏంటి రాత్రి అయింది, పగలైద్ది, ఏంటి కదా. ఈ అల్లాహ్ యొక్క సూచనలు, అల్లాహ్ ఉన్నాడు అని అల్లాహ్ను మనం గ్రహిస్తున్నాము. అల్లాహ్ మన అవసరానికి పట్టి రాత్రి తెస్తున్నాడు, నువ్వు హాయిగా పడుకో. పగలు తీసుకొస్తున్నావు, నువ్వు కష్టపడి సంపాదించుకో. ఈ రేయి పౌలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఏమని అర్థం చెప్తున్నాయండి? అల్లాహ్ ఉన్నాడు అని కదా. ఎందుకంటే తమకు తాముగా ఈ రావు, దాన్ని నడిపించేవాడు, దాన్ని చలాయించేవాడు ఒకడున్నాడు, ఆయన అల్లాహ్. అదేవిధంగా సూర్య చంద్రులు ఉన్నాయి, రాత్రి పగలుకి సమానంగా. రాత్రి అవ్వగానే చంద్రుడు వస్తాడు, పగలు రాగానే సూర్యుడు వస్తాడు. ఈ సూర్య చంద్రులు, ఈ నక్షత్రాలు, ఇవన్నీ ఏమిటయ్యా అంటే అల్లాహ్ యొక్క సూచనలు, అలామాత్, దాన్ని ఉర్దూలో అంటారు. అల్లాహ్ ఉన్నాడని మమ్మల్ని ప్రతిసారి గుర్తు చేసేటటువంటి విషయాలు సోదరులారా, సూచన. ఉదయం అవుతుంది, రాత్రి అవుతుంది, ఏంటి అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తున్నారా? అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తున్నారా? అల్లాహ్తో ప్రార్థనలు చేస్తున్నారా? ఈ రాత్రి పవళ్ళు, సూర్య చంద్రాలు, నక్షత్రాలు, ఇవన్నీ అల్లాహ్ యొక్క సూచనలు. వీటి ద్వారా మనం అల్లాహ్ను గుర్తించవచ్చు. అదేవిధంగా సృష్టి ద్వారా, సృష్టిని చూసి కూడా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గుర్తించవచ్చు. సృష్టిలో సప్త ఆకాశాలు, 7 ఆకాశాలు, సప్త అంటే 7 అండి, సప్త ఆకాశాలు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి కదా. 7 ఆకాశాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు కదా, మేరాజు యొక్క ప్రయాణంలో నేను 7 ఆకాశాలను చూశాను అని, రకరకాలు వాళ్ళని కలిశాను అని అర్థమవుతుంది కదా. సప్త ఆకాశం, ఈ సప్త ఆకాశాలు రుజువు చేస్తున్నాయి ఈ సప్త ఆకాశం సృష్టించిన వాడు అల్లాహ్ అని. అదేవిధంగా అవి ఎన్ని ఉన్నాయో కింద కూడా అన్నీ ఉన్నాయి. 7 భూములు, మనము భూమి మీద ఉన్నాము, ఇలాంటి 7 భూములు కింద ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి ఆకాశాలలో ఉండేటువంటి వస్తువులు, వాటి మధ్యలో ఉన్నటువంటి వస్తువులు, సమస్త చరచరాల ద్వారా కూడా మనం అల్లాహ్ను గుర్తించవచ్చు. ఎన్ని రకమైన విషయాలు ఈ భూమిలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. ఈ అన్నికైనా ఒక మనిషి, మానవుడు ఈ సృష్టిని చూసినట్లయితే అల్లాహ్ను గుర్తించకుండా ఎలా ఉండగలరు సోదరులు? మనం ఆలోచన చేయట్లేదులే కానీ, ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద ముస్లిం తప్ప మరొకడు ఉండడు. అందరూ ఇస్లాం స్వీకరిస్తారు, అందరూ ముస్లింలు అయిపోతారు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క మానవ జీవితాన్ని ఆ రకంగా సృష్టించాడు, క్రియేట్ చేశాడు, మరి దాన్ని నడుపుతున్నాడు. ఆ తర్వాత ఇబ్నే కసీర్ రహిమహుల్లాహ్ వారు
తఫ్సీర్ బిన్ కసీర్ తఫ్సీర్ పుస్తకం, ఆయన రాసినటువంటి తఫ్సీర్ బిన్ కసీర్లో ఆయన అంటున్నారు, ఏమంటున్నారంటే ఈ యొక్క సూచనలు సృష్టి గురించి మాట్లాడిన తరువాత ఈ వస్తువులన్నిటినీ సృష్టించిన అల్లా సర్వ ఆరాధనలో నిజమైన అర్హుడు, సర్వ ఆరాధనకు నిజమైన అర్హుడు అని. ఈ సూచనలు ఈ సృష్టి గురించి వివరించిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే ఈ వస్తువులన్నిటినీ సృష్టించిన అల్లాహనే నిజంగా మన యొక్క సమస్త ఆరాధనకు అర్హుడు అని. కాదంటారా? లేదంటారా? ఇంకెవరైనా ఉన్నారంటారా? లేదు సోదరు. మనం తౌహీద్ గురించి ఆలోచించట్లేదు, కానీ మనం ఈయన తౌహీద్ గురించి ఆలోచించినట్లయితే, దానిలోని విషయాలు మనం గ్రహించినట్లయితే ప్రతి ముస్లిం కూడా ఒక దాయి అవుతాడు, ప్రతి దాయి కూడా తమతో ఇంకొక వారిని ముస్లిం చేస్తాడు, కలిమ చదివించేటువంటి వారు అవుతారు. అందుకే సోదరులారా, ఈ తౌహీద్ గురించి, ఈ అల్లా యొక్క ఏకత్వం గురించి, అల్లా యొక్క రుబూబియత్ గురించి, అల్లా ఎంత పెద్ద అద్వితీయుడు అయ్యారో, అద్వితీయుడో అల్లాహ్ గురించి ప్రతిసారి చెప్పడం జరుగుతుంది సోదరులారా. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో ఒక సూరా ఉంది, సూరతుల్ బయ్యినా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే బయ్యినా 5వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నారు, వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్ హునఫా వ యుకీముస్ సలా వ యూతుజ్ జకా వదాలిక దీనుల్ ఖయ్యిమా. ధర్మం గురించి, అల్లాహ్ యొక్క ఏకత్వం గురించి, ఆరాధనల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో వివరించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు వినండి, వారు అల్లాహ్నే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, ఏకాగ్రత చిత్తుడై నమాజు నెలకొల్పాలని, జకాతును ఇస్తూ ఉండాలని మాత్రమే మేము వారిని ఆదేశించాము. మరియు వజాలిక దీనుల్ ఖయ్యిమా, ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం అని మేము వారికి తెలియజేస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఇవ్వబడిన ఆదేశాలు ఏమిటండి? మొదటిది అల్లాహ్నే ఆరాధించమని. మొదటి ఆదేశం, ఆరాధనకు అర్హుడు కేవలం అల్లాహ్నే. మొదటి ఆదేశం సోదరులారా. రెండవ ఆదేశం, ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకోవాలని. ఈ ధర్మం మీద నడవడిక కేవలం అల్లాహ్ కొరకే, ధర్మంలోని ప్రతి విషయం కేవలం అల్లాహ్ కొరకే. ధర్మంలో ఎన్ని విషయాలు ఉన్నాయి? తౌహీద్ ఉంది, నమాజ్ ఉంది, రోజా ఉంది, జకాత్ ఉంది, హజ్ ఉంది. ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకోవాలి, అల్లాహ్ కొరకే ఈ ఆరాధన అన్ని చెయ్యాలి. ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, ఆదేశం ఇవ్వడం జరిగింది. మరియు కేవలం ఒక అల్లాహ్ కొరకే నమాజును స్థాపించాలని. ధర్మంలో నమాజ్ కూడా వచ్చేసింది, ప్రత్యేకించి మళ్ళీ నమాజ్ యొక్క ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకుని వచ్చారు. మీరు నమాజుని స్థాపించండి, నెలకొల్పండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సుమారుగా 80 కన్నా ఎక్కువ సార్లు నమాజ్ యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరియు నమాజ్ గురించి ఏం చెప్తున్నారంటే, ఇన్నస్ సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా. మీకు కుదిరినప్పుడు కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టేటువంటి సమయంలో మీరు నమాజ్ను ఆచరించండి. లేదు గురువు గారు, నేను డ్యూటీకి వెళ్తున్నాను, అసర్ చదవలేను, జొహర్ చదవలేను, ఉదయం వస్తాను లేకపోతే సాయంత్రం వస్తాను, అసలు నాకు నమాజ్కు రావడం కుదరదు, జుమ్మాకే వస్తాను. లేదు నేను జుమ్మా కూడా చదవలేను, నేను ఎవరైనా చస్తే కానీ రాను, పండగ వస్తే కానీ రాను, లేదు నమాజ్ చదవలేనండి.
నమాజు స్థాపించాలని, నమాజు నెలకొల్పాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించారు. అదేవిధంగా 4వ ఆదేశము జకాతును ఇస్తూ ఉండాలని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ధనాన్ని ప్రసాదించాడు. ఆ ధనాన్ని మీరు అల్లాహ్ యొక్క మార్గంలో ఇవ్వండి. 100కి 2.5, 100కి 2.5 అండి. 97.5 మీ దగ్గర, 2.5 బీదవారికి, అవసరం ఉన్నవారికి, జకాత్ ఇచ్చేవారికి మీరు అదా చెయ్యండి, ఇవ్వండి, ఇస్తూ ఉండండి. 97 రూపాయల అరా మీ దగ్గర ఉంది, అంత మీరే ఉంచుకోండి. ఇవ్వాల్సింది ఎంత అండి? 2.5. అది కూడా ఇవ్వలేరా? ఎంత ఖర్చులు పెడుతున్నారు, ఎంత వేస్ట్ చేస్తున్నారు, ఎలా జీవితం గడుపుతున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడగడా? రేపు ప్రళయం లేనన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి సంపాదించావు, ఎక్కడ ఖర్చు పెట్టావు? వదులుతాడా? లేదండి. అల్లాహ్ దగ్గర ఈ యొక్క ప్రశ్న ఉండిద్ది. సంపాదించేటువంటి ప్రతి రూపాయి మీద క్వశ్చన్ ఉండిద్ది, ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ 2 సమాధానం లేనిదే మీరు మీ యొక్క కాళ్ళను కూడా కదపలేరే, ముందుకి జరపలేరే. మరి అలాంటప్పుడు జకాతును ఎందుకు ఇవ్వరు? జకాత్ ఇస్తూ ఉండండి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ మానవులారా, వజాలిక దీనుల్ ఖయ్యిమ, ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మము. ఈ ధర్మాన్ని మీరు విరకండి. ఈ ధర్మాన్ని మీరు వదిలేసినట్లయితే మీరు దేనికి పనికి రాని వారైపోతారు, నరకాగ్నికి ఆహులైపోతారు. సోదరులారా, ఈ యొక్క ముఖ్యమైన విషయాలు ఈరోజు మీ ముందు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనం ఎలాగైనా జీవిస్తాం, కానీ మన జీవితానికి ఒక పరమార్థం ఉండాలి. జంతువులు కూడా జీవిస్తున్నాయి, మనం కూడా జీవిస్తున్నాము. వాటికి మనకు తేడా ఏమిటండి? ఇదే తేడా, ఇదేనండి తేడా. జ్ఞానము, ఆచరణ, దావతు, ఓపిక, సహనము, ఇవేనండి తేడా. సృష్టికర్తను గుర్తించడం, సృష్టికర్తని ఆరాధించడం, షిర్కు నుండి భయపడటం, చెప్పబడే ప్రతి ఆదేశం మీద అమలు చేయటం, నిషేధించినటువంటి ప్రతి అంశాన్ని నిషేధించడం, ఇదేనండి ఈ యొక్క జీవితం యొక్క అవసరాలు. దీనికోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని సృష్టించాడు. ఆకాశాన్ని కప్పుగా, భూమిని నిలబడే స్థాయికి, కొండలను మేకుల్లాగా, అదేవిధంగా అవసరాన్ని బట్టి వర్షాలు, మానవుల కోసం ఈ భూమి నుండి ఆహారాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు ఇస్తున్నాడు? ఫలా తజఅలు లిల్లాహి అందాద వ అంతుం తఅలమూన్. ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఆస్వాదిస్తూ, ఇవన్నిటిని మీరు తమ యొక్క జీవితంలో గడుపుతూ కూడా మీరు అల్లాహ్తో సరిసాటిగా ఇతరులను చెయ్యకండి. మీరు అల్లాహ్తో షిర్క్ చేయకండి. అల్లాహ్ యొక్క సూచనలు, అల్లాహ్ సృష్టిలో ఏవైతే పెట్టాడో దాని గురించి కొన్ని విషయాలు ఇన్షాల్లా ఉన్నాయి. అవి కూడా ఇన్షాల్లా రేపు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే, ఏవైతే మాటలైతే మీ ముందు పెట్టానో వాటన్నిటి మీద నన్ను మరి మిమ్మల్ని, మనందరినీ బాగా శ్రద్ధ పెట్టి నేర్చుకొని ఆచరణ చేస్తూ ఇతరులకు చెప్పేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక.